अस्सलाम वालेकुम नाजरीन, खबरनामे में आपका खैर मकदम है। मैं हूं अर्शिया शेख। नजर डालते हैं आज की अहम खबरों पर। जिला रंगारेड्डी के पालमा कुला गांव में अकामती स्कूल के तलबा ने सड़क पर एहतजाज मुनज़्ज़म करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी पर हमला किया और उन्हें दरपेश मसाइल हल करने के लिए दरियाफ्त करने पर मुदाखलत की। तलबा के मुताबिक स्कूली स्टाफ तलबा को ऐसा खाना सरबराह करते हैं जिसमें कीड़े पाए जाते हैं मेयारी, और जबकि स्कूली असातिज़ा के लिए अलहदा सेहत बख्श खाना तैयार किया जाता है। नाक़िस और गैर मेयारी ग़िज़ा की फराहमी पर सवाल करने पर तलबा से कहा जाता है कि वह अपने घर से खाना लेकर आए। उन तलबा ने स्कूल में साफ पीने के पानी की सहूलत की अदम दस्तयाबी की भी शिकायत की है। उन एहतजाजी तलबा ने यह भी इल्जाम आयद किया है कि हमारे साथ फहश कलामी करते हुए स्टाफ के अरकान और शिकायत करने पर वो हमें SSC इम्तिहानात में नाकाम करने की धमकियां देते हैं। मुसलसिल नजरअंदाज करने और हरासा करने पर दिल बर्दाश्ता तलबा सड़कों पर आने पर मजबूर हो गए हैं। एहतजाजी तलबा ने चीफ मिनिस्टर पर जोर दिया है कि वो इस अकामती स्कूल का दौरा करते उन्हें दरपेश मसाइल की यकसुई करे। ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకంతో అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిరాళ్ళు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు. వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి KGBVలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, CPT ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే CPT ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయమ్మా ఎగ్జామ్స్ ఈ రాని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. ఇన్ని రోజులు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ చెప్పిరు తల్లి, నేనన్నమాట కాదు. సార్ అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తుంది? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, నీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ KGB సంగతి నేను అవసరం, వేరే KGB చెప్తున్నా. ఆ SOs పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఎన్ని నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా, వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకొని మీరు కదా. మీరు పిల్లలకు బడ్జెట్ విషయం చెప్పండి. వాళ్ళు టైం క్లాస్ చేంజ్ చేయడం వల్ల బడ్జెట్ రాలేదా? అట్లా కాదండి. సీఎం ఉన్నారు కదా, దీనికి కమిటీ ఉన్నారు, కమిటీ ఉంది, ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటండి? మీరు పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టినాం. రాకుంటే తీసేయండి, చెప్తారండి, పంపించేయండి. ఒక విషయం, కులం విషయం ఎందుకు మేడం? మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు మేడం? ఎవరు వాళ్ళు? అవసరమా? ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం? మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు, టీచర్ లేరంటే లీటర్ అంటున్నారు. క్లాస్ కాదు మేడం, క్లాస్ లేకుంటే లీటర్, ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని? మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు, మీరు పరిష్కరించండి. అన్ని రాసియ్యారు వాళ్ళు, మీకు చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు అందరు ముంగలు చెప్తున్నారు, అది సోల్వ్ చేయండి. GCDOకి మాట చెప్పినాం. GCDO మేడం వచ్చిరన్నారు కదా లాస్ట్ వీక్ ఎంత కావాలో చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా, నేను ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన. ఒకసారి వచ్చింది మేడం. 10th అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు. ఏం బాలే మీకు, సాంబార్ ఎందుకు బాలే, స్టడీ ఎందుకు బాలే, అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్, నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30కి పోయింది మేడం వస్తుందని.
కాదు మేడం, టీచర్ 2 గంటలకు 3 గంటలకు కరెక్ట్ చేస్తలేరు. పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట. వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్నానం చేసుకొని నీట్గా వస్తారు కదా. మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా. మీరు ఎందుకు చెప్పాలి? దూషించడం ఎందుకు చెప్పండి. భయపడదు చెప్పండి అంతా. మీరు రెడ్డిస్ గిడ్డిస్ అని అనుకోవచ్చు. స్మెల్ వస్తుంది మా దగ్గర స్నానాలు చేయట్లేరా, డ్రెస్సులు తిక్కున వేసుకోవట్లేరా అంటే మొన్న యూనిఫామ్ తీస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది, దానికి బాటిల్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం? ఏం లేవు, మేము తెచ్చుకోవాలంటే ఇంటి దగ్గర కుక్కలకు పైసలు మేము 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట. మీరు ఎస్సీ వాళ్ళు, మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట. అట్లా మాట్లాడొచ్చా మేడం? క్యాస్ట్ గురించి బయాలజీ టీచర్ అన్నది, స్మెల్ వస్తుందని బయాలజీ టీచర్ అన్నది, ఫ్రూట్స్ బాగాలేవా అంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అంటుంది. పోమోగ్రానైట్స్ లో మొత్తం వైట్ గానే ఉంది ఫ్రూట్. అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు, ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది, ప్రోటీన్ హెల్త్కి బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి 2-3 ఉన్నట్ట బకెట్ మొత్తం నిండిపోయింది డస్ట్బిన్. ఫిజిక్స్ టీచర్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది, ఒక పారాగ్రాఫ్ చదవదు, ఒకటి ఏం చదవదు, చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. మేము ఆమె స్టడీని ఏమనలేము, తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని కూడా చెప్పచ్చు, కానీ కరెక్ట్ చదవాలి కదా, చదవదు. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్లు ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది. ఆమె మెత్తుకోవడానికి మాకు 7 పీరియడ్ అయిపోతుంది. ఏమన్నా అంటే మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది, మాకు లంచ్లో వస్తుంది అంటే మేము ఏం చేయాలి? సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం, సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది, వచ్చి కూర్చుంటుంది, ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా. కానీ రీడింగ్ ఆమె చేయకుండా మాతోటే డైరెక్ట్ చేపిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్ మీరే చేయాలి కదా తల్లి. మేడం ఫస్ట్ మేడం మరి మాకు రాని వర్డ్స్ ఏం చేయాలి? ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి నాకు రాని వర్డ్స్ మేము ఎట్లా పలుకుతాం? ఈ విధంగా ఉంది బయాలజీ, ఫిజిక్స్, సోషల్ ఉత్తుగా కొడతారు, మరి ఏం చెప్తారు? మళ్ళీ అడిగితే మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేసినావా అని మళ్ళీ తిడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ 3 years నుంచి, నేను వచ్చి 3 years అవుతుంది హాస్టల్కి, 3 years నుంచి నేను ఫేస్ చేస్తున్నా ఈ ప్రాబ్లం. చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్ని అంటారు. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, నైట్ అంతా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, బుక్కులు ముందర పెట్టుకొని అర్థం కాకుండా తిండి ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ తాగి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు లెటర్ రాసినాం, ఫుడ్ బాగాలే అని లెటర్ రాస్తే ఎన్నో ఉంటుంది, లెటర్ టేబుల్ పైన ఉంటుంది, కొంచెం తర్వాత ఎన్నో ఉంటుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? సార్ వచ్చి అడగాలి మమ్మల్ని క్లాస్ లో, వచ్చిరా అడగండి. ఏం ప్రాబ్లం ఉందా అమ్మా అని మీరు ఒక్కసారి అడిగిరా సార్? ఒక్కసారి అడిగిరా? మీరు ఎన్నోసార్లు వచ్చారు, మేము కూడా చూసినాం. తిరుగుతారు, మేము తింటుంటే వచ్చి తిరుగుతారు. ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి అడిగిరా సార్? ప్రాబ్లమ్స్ చెప్తాం, క్లియర్ చేస్తారని మీరు మాకేంది చెప్పండి సార్. మాకు ఇప్పుడు మాకు న్యాయం జరిగిన దాకా మేము లేవాం సార్. మాకు ఫుడ్ బాగుండదు అసలు, టీచర్స్ వాళ్ళ వద్దు, మాకు టీచర్స్ వాళ్ళ వద్దు, ఎస్ఓ మేడం కానీ వద్దు, ఎవ్వరొద్దు, ఎవరొద్దు, అందరూ వద్దు, మీరు వద్దు సార్. हैदराबाद डिजास्टर रिस्पांस एंड प्रोटेक्शन एजेंसी हुक्काम ने मुशर्रबाद इलाके के रामनगर के इस रोड के करीब मानेमा बस्ती में नाल पर तजावुजात और तामीरी ढांचों को मुनहदिम किया है। हाइड्रा कमिश्नर एवी रंगनाथ ने दूर दराज कबल मुशर्रबाद का अचानक दौरा करते हुए मुकामी अफराद की शिकायतों का जायजा लिया।
मुकामी अफराद ने शिकायत की है कि नाले पर तजावुजात से सड़क तंग हो गई है। कमिश्नर हाइड्रा के दौरे को 24 घंटे भी नहीं गुजरे थे कि हुक्काम ने रामनगर के इलाका मनीमा बस्ती नाले पर गैर मिजाज कब्जा और तामीरात को मुनहदिम कर दिया। इस सिलसिले में हाइड्रा को रोजाना 60 से 70 अवामी शिकायतें वसूल हो रही थी। इस दौरान विक्रम यादव मुकामी शख्स ने बताया है कि मानीमा गली में उनकी अराजी पर गैर मिजाज शराब कंपाउंड चलाए जाने की अवाम ने शिकायत की है, जिसको आज हाइड्रा ने मुनहदिम कर दिया है। बताया गया है कि जेएचएमसी और रेवेन्यू हुकाम की रिपोर्ट पर हाइड्रा ने ये कार्रवाई अंजाम दी। हाइड्रा की टीम ने नाले पर गैर मिजाज मकानात को भी मुनहदिम किया है। तेलंगाना हाईकोर्ट के 2 रुकनी बेंच जो चीफ जस्टिस आलोक आराध्य और जय श्रीनिवास राव पर मुश्तमिल थी, उन्होंने डिप्टी कलेक्टर और तहसीलदार की जानिब से दुर्गम चेरू झील के फुल टैंक लेवल के हुदूद पर कब्जेजात के ताल्लुक से कावेरी हिल्स के अवाम को जारी करदा नोटिस को शोकाज नोटिसों के तौर पर तस्लीम करने का हुक्म दिया है। कावेरी हिल्स में मुक़ीम अफराद की जानिब से दायर करदा अर्जियों की समाअत के बाद अदालत आलिया ने यह फैसला लिया है और डिप्टी कलेक्टर और तहसीलदार की जानिब से जारी करदा नोटिस को चैलेंज करते हुए अर्जदाश्त पेश की गई है। उन नोटिस में दुर्गम चेरू के FTL के हुदूद में मुबैना तजावुजात तामीर करदा ढांचों को 30 दिनों के अंदर मस्मार करने की हिदायत दी गई थी। बसूरत दीगर कार्रवाई का इंतबाह भी दिया गया है। दरख्वास्त गुजारों ने दलील दी है कि उन्हें पेशगी नोटिस नहीं दी गई है या उनके मौक़िफ़ की समाअत के बगैर ये नोटिस जारी की गई है, जो फितरी इंसाफ के उसूलों के बगैर है। दरख्वास्त गुजारों ने कहा है कि उन्हें पेशगी नोटिस नहीं दी गई है और कावेरी हिल्स के अवाम को अपना मौक़िफ़ पेश करना है। हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट्स मॉनिटरिंग एंड प्रोटेक्शन एजेंसी ने उन ओहदेदारों के खिलाफ फौजदारी मुकदमा दर्ज करने का फैसला किया है जिन्होंने झीलों के फुल टैंक में इमारतें तामीर करने की इजाजत लेवल में दी थी। हाइड्रा ने फुल टैंक लेवल इमारतें तामीर करने की इजाजत देने के खिलाफ साइबराबाद पुलिस कमिश्नर से 6 एहलकारों के खिलाफ मुजरिमाना केस दर्ज करने का मुतालबा किया है। उन ओहदेदारों में तहसीलदार JHMC चंदानगर के डिप्टी कमिश्नर, HMDA के असिस्टेंट प्लानिंग ऑफिसर और निजामपेट म्यूनिसिपल कमिश्नर काबिल जिक्र रहेंगे। हाइड्रा ने हाल ही में गैर कानूनी तौर पर तामीर की गई 3 इमारतों को मस्मार किया और काम पर इल्जाम है कि उन इमारतों के बारे में मुकामी लोगों की तरफ से मुतअद्दिद शिकायत मौसूल होने के बावजूद उन्होंने इस पर तवज्जो नहीं दी है। निजामाबाद जिला के नवीपेट में एक शादी की तकरीब उस वक्त पुरतशद्दुद हो गई जब मटन का सालन पेश न करने पर दुल्हे वालों ने दुल्हन वालों से झगड़ा करते हुए मारपीट शुरू कर दी। इस वाकये में 10 अफराद जख्मी हो गए हैं। बताया जाता है कि ये तसादुम दुल्हा और दुल्हन के खानदानों के मेहमानों के दरमियान पेश आया, जिसमें प्लेट, शीशे, कुर्सियां एक दूसरे पर फेंक कर मारपीट की गई। बताया जाता है कि नवीपेट की लड़की की शादी नंदीपेट मंडल के बडंगा गाँव के रहने वाले एक नौजवान से हुई है। लड़की वालों ने मेहमानों के लिए दोपहर के खाने का इंतजाम किया था। हम कशीदगी उस वक्त शुरू हुई जब दुल्हे के कुछ रिश्तेदारों ने नाकाफी मटन सालन पेश किए जाने की शिकायत की थी। केटरिंग के अमले ने उनके मुतालिबात मानने से इनकार कर दिया, जिसकी वजह से मुबैना तौर पर शराब के नशे में धुत मेहमानों के एक ग्रुप ने मजीद मटन का मुतालिबा किया। दुल्हन के घर वालों की तरफ से सूरत हाल को पुरसुकून करने की कोशिश नाकाम रही और बहस और तकरार जल्द ही एक मुकम्मल झगड़े में तब्दील हो गई। दोनों तरफ से मेहमानों ने एक दूसरे पर बर्तन, कुर्सियां और दीगर अशिया फेंके, जिससे शादी के मुकाम पर ये लड़ाई शुरू हो गई। पुलिस शादी के मुकाम पर पहुंचकर अमन बहाल करने में कामयाब हो गई है। जख्मियों को इलाज के लिए निजामाबाद के सरकारी अस्पताल ले जाया गया है। नवीपेट पुलिस ने इस वाक़े में मुलविस होने के इल्जाम में खवातीन समेत 19 अफराद के खिलाफ मुकदमा दर्ज किया है। ये मुकदमा एक पुलिस कांस्टेबल ने दर्ज करवाया क्योंकि कोई भी फरीक शिकायत दर्ज कराने के लिए आगे नहीं आया था। पड़ोसी रियासत आंध्र प्रदेश में मंकी पॉक्स के मुश्तबा केस के बारे में रिपोर्ट सामने आने के बाद तेलंगाना की हुकूमत ने मुमकिना वबा से निपटने के लिए अपनी तैयारियों को तेज कर दिया है। रियासती महकमा सेहत के हुक्काम ने सिकंदराबाद की गांधी अस्पताल को मंकी पॉक्स के किसी भी मुश्तबा केस के लिए रिफरल अस्पताल के तौर पर नामजद किया है। सेहत आमा और खानदानी बहबूद के डायरेक्टर बी रविंद्र नायक ने कहा है कि मंकी पॉक्स के मुतालिक अवाम को घबराने की जरूरत नहीं है। उन्होंने वाज़ेह किया है कि जब तक हमें सेंट्रल हेल्थ एजेंसियों से बाज़ाब्ता तस्दीक नहीं मिलती, हम इस बात की तस्दीक नहीं कर सकते हैं कि आंध्र प्रदेश में कोई तस्दीक शुदा केस की रिपोर्ट सामने आई है या नहीं। ताहम तेलंगाना एहतियाती तदाबीर के साथ पूरी तरह तैयार रहेगा। गांधी हॉस्पिटल को मंकी पॉक्स के मुश्तबा केस के लिए रिफल अस्पताल के तौर पर नामजद किया गया है। हमने मर्द और खवातीन मरीजों के लिए 7 बिस्तरों के साथ अलग वार्ड कायम किए हैं और इसके अलावा अलामात जिल्द पर खारिश या छाले हो सकते हैं जो आम तौर पर 2 से 4 हफ्तों तक रहते हैं। उन अलामात के साथ अक्सर बुखार, सर दर्द, पट्ठों में दर्द, कमजोरी महसूस करना और सूजन देखी जा सकती है।
मंकी पॉक्स बुनियादी तौर पर किसी मुतासरा फर्द के करीबी राब्ते, आलूदा मवाद के इस्तेमाल या मुतासरा जानवरों के जरिए फैलता है। ये वायरस हमल के दौरान, जनीन में या पैदाइश के दौरान या इसके बाद नौज़ायदा को भी मुंतकिल हो सकता है। हम सूरत हाल पर गहरी नजर रखे हुए हैं। तेलंगाना के महकमा सेहत ने शहरियों को ताकीद की है कि वो चौकस रहे और किसी भी मुश्तबा अलामात की इत्तला गांधी हॉस्पिटल को दे। बीआरएस एमएलसी की कविता की जमानत पर मुबैना तबसरों पर सुप्रीम कोर्ट की सख्त बरहमी के एक दिन बाद तेलंगाना के चीफ मिनिस्टर ए रेवंत रेड्डी ने जुमा के रोज कहा है कि मेरे तबसरों को साबिक व सबाक से हटाकर पेश किया गया है। ताहम चीफ मिनिस्टर ने उनके तबसरों पर गैर मशरूत माजरत ख्वाही की है। सोशल मीडिया के प्लेटफॉर्म एक्स पर एक पोस्ट करते हुए रेवंत रेड्डी ने कहा है कि वो मुल्क की अदलिया का बेहद एहतराम करते हैं और इस पर भरोसा करते हैं। चीफ मिनिस्टर ने कहा है कि समझते हैं कि प्रेस रिपोर्ट जो उनसे मंसूब तबसरों पर मुश्तमिल है, उन्होंने ये तासुर दिया है कि वो अदालत की हिकमत अमली पर सवाल उठा रहे। उन प्रेस रिपोर्ट से जाहिर होने वाले बयानात पर गौर और मशरूत तौर पर गहरे तासुब का इजहार किया। उन्होंने इयादा किया है कि वो अदलिया का मुकम्मल एहतराम करते हैं और मुल्क की अदलिया पर उनका पुख्ता यकीन भी है। चीफ मिनिस्टर ने कहा है कि ऐसी रिपोर्ट्स में मुझसे मंसूब रिमार्क्स को सयाक सबाक से हटकर पेश किया गया। उन्होंने कहा है कि वो अदलिया और इसकी आजादी और हिंदुस्तान के आइन की अख्तार का न सिर्फ एहतराम करते हैं बल्कि इसकी इज्जत भी करते हैं। दिल्ली एक्साइज पॉलिसी स्काम से मरबूत केसों में बीआरएस एमएलसी की कविता को दी गई जमानत पर चीफ मिनिस्टर तेलंगाना के रिमार्क्स पर सुप्रीम कोर्ट ने जुमेरात को रोज सख्त बरहमी का इजहार किया और अदालती उज़्मा ने पूछा है कि आया हमें सियासी जमातों से मुशावरत के बाद अहकाम जारी करना चाहिए था। अदालत ने पूछा है कि चीफ मिनिस्टर के ओहदे पर फायज शख्स किस तरह इसे रिमार्क्स कर सकता है। सुप्रीम कोर्ट ने मंगल के रोज दिल्ली शराब पॉलिसी स्काम से मरबूत मनी लॉन्ड्रिंग और करप्शन केसों में की कविता को जमानत पर रिहा करने का हुक्म दिया था। नेशनल कॉन्फ्रेंस और पीडीपी को हदफ तनकीद बनाते हुए मरकजी वजीर और बीजेपी के जम्मू कश्मीर इलेक्शन उमूर के इंचार्ज जी किशन रेड्डी का कहना है कि जम्मू कश्मीर में होने वाले इंतखाबात में लोगों के पास दो ही रास्ते हैं, या तो उन्हें दहशतगर्दी और अलाहिदगी पसंदी का साथ देना है या फिर तरक्की का रास्ता चुनना है। उन बातों का इजहार मौसूफ ने जम्मू में एक पुरहुजूम प्रेस कॉन्फ्रेंस के दौरान किया। उन्होंने कहा है कि बीजेपी ने जम्मू कश्मीर के लोगों के साथ जितने भी वादे किए उन्हें पूरा नहीं किया गया है। मरकजी वजीर के मुताबिक दफा 370 की मनसूखी की जम्मू कश्मीर में हालात मामूल पर ले आए हैं। उन्होंने कहा है कि गुज़िश्ता 7 दहाइयों से जम्मू कश्मीर के लोगों के हुकूक सलब किए गए हैं। ताहम आर्टिकल 370 की मनसूखी के बाद सभी तबकों से वाबस्ता लोगों को इंसाफ मिला है। उनका मजीद कहना था कि जम्मू कश्मीर के असेंबली इंतखाबात गैर मामूली अहमियत के हामिल है, क्योंकि ये इलेक्शन सिर्फ भाजपा के लिए चुनाव नहीं बल्कि कांग्रेस और नेशनल कॉन्फ्रेंस के खिलाफ ऐलान राहुल गांधी जंग है। जी किशन रेड्डी ने कहा है कि उमर अब्दुल्ला का मकसद जम्मू कश्मीर में दहशतगर्दी और अलाहिदगी पसंदी को भरपूर जिंदा करना है। उन्होंने मजीद कहा है कि जम्मू कश्मीर इलेक्शन उमूर के इंचार्ज जी किशन रेड्डी का कहना है कि जम्मू कश्मीर में होने वाले इंतखाबात में लोगों के पास दो ही रास्ते होंगे, या तो उन्हें दहशतगर्दी का साथ देना होगा या फिर तरक्की का रास्ता चुनना होगा। उन्होंने कहा है कि लोगों को फैसला करना होगा कि वो जम्मू कश्मीर को बर्बाद होते हुए देखना चाहते हैं या फिर तरक्की याफ्ता। शहर हैदराबाद में बारिश का सिलसिला जारी है। वक्फा से हल्की या तेज बारिश हो रही है। आज सुबह के औकात में हुई बारिश की वजह से दफातर और स्कूल कॉलेजों को जाने वाले तलबा को काफी मुश्किलात का सामना करना पड़ा। बारिश की वजह से शहर में मौसम सर्द हो गया है। इसी दौरान महकमा मौसमियात ने तेलंगाना भर में अगले 3 दिनों तक जबरदस्त बारिश की पेशकयासी की है। जिला मुलुगु के मल्लमपल्ली में 5.6 सेंटीमीटर, वरंगल जिला के नल्लाबल्ली में 4.2 और इसके अलावा भद्राद्री कोतागुड़म में 3.8 सेंटीमीटर बारिश रिकॉर्ड की गई। विल ऑफ द स्काई के नाम से मौसूम कार्गो एयरबस ब्लूगा का हैदराबाद के शमशाबाद इंटरनेशनल एयरपोर्ट पर खैर मकदम किया गया है। ब्लूगा एयरबस मस्कत एयरपोर्ट से रवाना हुआ और हैदराबाद के राजीव गांधी बैनुल अक़वामी हवाई अड्डे पर उतरा। पिछले दौरों के बाद ये ब्लूगा की हैदराबाद में तीसरी लैंडिंग है। ब्लूगा एक खुसूसी वसी बॉडी वाला हवाई जहाज है जो हवाई जहाज के पुर्जों और बड़े कार्गो को ले जाने के लिए इस्तेमाल होता है। इसे इब्तदाई तौर पर सुपर ट्रांसपोर्ट का सरकारी नाम दिया गया है। नोजीवेडू ट्रिपल आईटी में 1300 से ज्यादा तलबा फूड पॉइजनिंग से बीमार हो गए हैं। ट्रिपल आईटी मेस में कीड़े वाले चावल डालने से तलबा बीमार हो चुके हैं। तालिब इल्मों ने शिकायत की है कि बुध की रात जब वजीर कोलसो पार्था सारथी आए तो उन्हें हॉस्पिटल में रखा गया और कॉलेज के अमले ने ताला लगा दिया जो उनके मसाइल का इजहार करने के लिए आगे आए थे। इसी के साथ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।